వచ్చండి. ఫైన్. ఈ రక్షణ కూడికల యొక్క చివరి దినానికి వచ్చాం. చివరి సందేశాన్ని వినబోతున్నాం. మనం ఒక వచనాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. చెప్తారా మాటని? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి మాటని. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడ, మహోన్నతుడ, మీకు వందనాలు. కృపగలిగిన మీ చేతులకు నాయనా ఎన్నిక లేనటువంటి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచండి. మీ కటాక్షాన్ని మాకు అండగా ఉంచండి. 3 దినాలుగా ఈ వచనం ద్వారా అయ్యా గడిచిన 2 రోజులు మాతో మాట్లాడారు. ఈ 3వ రోజునైనా మీరు మాతో మాట్లాడబోతూ ఉండగా మా అంతరంగాన్ని తెరచి పరచి నీ మాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మా ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతా ఉన్నా తండ్రి. మీరు మాట్లాడితే మేము మార్పు చెందుతాం ప్రభువా. మీరు మాట్లాడితే మేము సరిదిద్దబడతాం ప్రభువా. మీరు మాట్లాడితే నీతో సన్నిహితులమవుతాం ప్రభువా. మీరు మాట్లాడితే శాపాన్ని అయాత్రని విడిచి ఆశీర్వాదాన్ని దక్కించుకోగలుగుతాం ప్రభువా. అయ్యా మీరే సహాయం చేయండి నాయన. అయ్యా మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. మీరే కృప చూపించమని, కనికరించమని. ఈరోజు రాత్రి మీరేం మాట్లాడనై ఉన్నారో ఆ అమూల్యమైనటువంటి మాటల కొరకు మా హృదయాన్ని సిద్ధం చేసుకుంటూ ఉండగా మీరే సహాయం చేయమని, దీవించమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎస్, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఈ వచనం ద్వారా మొదటి రోజు మనం ఏం నేర్చుకున్నామంటే, ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడకపోతే, అంటే మొదటి ప్రశ్న ఏంటి అంటే, అసలు ఒకని పేరు ఎందుకుండదు జీవగ్రంథంలో? ఒకని పేరు జీవగ్రంథంలో లేకపోవడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని కొంత నేర్చుకున్నాం. 2వ రోజు అంటే నిన్నటి దినాన్న ఏమి నేర్చుకున్నామంటే, సరే జీవగ్రంథంలో పేరు లేకపోతే ఏమైంది? నేను బాగానే ఉన్నానుగా, నెల నెల నా సంపాదన ఏదో నాకు వస్తుంది, నా జీతం ఏదో నాకు వస్తుంది, నేను కోరుకున్నట్లు బ్రతుకుతున్నాను, పరిస్థితులన్నీ నా అదుపులోనే ఉన్నాయి, ఆరోగ్యంగానే ఉన్నాను, అన్ని సవ్యంగా ఉన్నాయి, ఇంకేం కావాలి? జీవగ్రంథంలో పేరు లేకపోతే ఏమవుతుంది అంటే, నిన్నటి దినాన్ని దేవుడు మాట్లాడింది ఏంటంటే, అయ్యా జీవగ్రంథంలో ఒకవేళ మన పేరు లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడతాం. అసలు అగ్నిగుండం అంటే ఏంటి? దానికెందుకు అంత భయపడాలి? అగ్నిగుండంలో పడకుండా చూసుకో అని దేవుడు ఎందుకు హెచ్చరించాడు? అసలు ఇంతకీ అగ్నిగుండం యొక్క దాని తీవ్రత ఏంటి, దాని యొక్క పరిస్థితి ఏంటి? దీని గురించి నిన్నటి దినాన్న అంటే ఆ నరకమని, తర్వాత అది 2వ మరణమని, ఈ పాతాళమని, ఆ కటిక చీకటి బిలమని, యుగ యుగములు రాత్రింబగళ్ళు ఉండేదని, అది యాతన పెట్టబడే స్థలమని మనం చాలా విషయాలు మనం చూసాం. ఇప్పుడు 3వ రోజున దేవుడు ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే, జీవగ్రంథంలో మన పేరు లేకపోతే అసలు ఎలాంటి వారి యొక్క పేరు ఉండదో తెలుసుకున్నాం. పేరు లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడతామని తెలుసుకున్నాం. ఈ రోజున ఒకవేళ జీవగ్రంథంలో మన పేరు ఉంటే, జీవగ్రంథంలో మన పేరు ఒకవేళ ఉంటే, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే జీవగ్రంథమందు నీ పేరు ఉంటే, అది ఎలాంటి వారి యొక్క జీవితంలో, ఎలాంటి వారి యొక్క పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది? జీవగ్రంథంలో నీ పేరు ఉంటే సంతోషం. జీవగ్రంథంలో నీ పేరు ఉంటే, నా పేరు ఉంటే సంతోషం. ఇంతకీ ఎలాంటి వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది? దీనికి 2 విషయాలు చూడాలి. ఎలాంటి వారి పేరు జీవగ్రంథంలో ఉంటుందంటే, ఇక్కడ ఒక విషయాన్ని మొదటిగా మనం చూస్తే
మొదటి విషయం, 2 విషయాలు చెప్తానన్నాను. మొదటి విషయం, యోహాను సువార్త 3వ అధ్యాయము, ఇక్కడ 3వ వచనాన్ని ఒకసారి చదవండి. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో చేరడం కాదు, కనీసం దేవుని రాజ్యాన్ని చూడలేడు. అందుకే ఇప్పుడు క్రొత్తగా జన్మించిన అనుభవం అంటే, ఇందాక దాదాపు ఎంతమంది సాక్ష్యం చెప్పారో తెలుసా అండి? 11 మంది. 11 మంది సాక్ష్యం చెప్పారు. 11 మంది పిల్లలు నిలబడి, ఆ యవ్వనస్తులు దేవుని చేత సంధించబడి, దేవుని యొక్క మాట చేత మేల్కొల్పబడి, ఇదిగో నా పాపాలు దేవుడు క్షమించాడు, ఆయన క్రొత్త జీవితాన్ని, వాగ్దానాన్ని, దర్శనాన్ని నాకు ఇచ్చాడు, నేను ఇక నుంచి దేవుని కోసం బ్రతుకుతానని బిడ్డలు నిశ్చయించుకొని ఒక తీర్మానం చేసుకొని నాగటి మీద చేతిని వేసిన విషయాన్ని చూశాం. ఇది క్రొత్తగా జన్మించినటువంటి అనుభవం. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటి? క్రొత్తగా జన్మిస్తే ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది? ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుందంటే, ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఇంతకీ క్రొత్తగా జన్మించటం అంటే అర్థం ఏంటి? రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటంటే రక్షించబడడం. రక్షించబడడం అనే ప్రక్రియ దేనికి సాదృశ్యం అంటే దేవునితో సమాధానపడడం. ఇప్పుడు దాకా దేవునితో సమాధానం లేదు. ఆయన ఒకటి చెప్పాడు, నేను నాకు ఇష్టమైంది చేశాను. ఆయన ఒకటి వద్దన్నాడు, నేను దాన్ని ధిక్కరించాను. ఆ త్రోవలకు వెళ్ళొద్దన్నాడు, నాకు నచ్చినట్లు నేను బ్రతికాను. నేను స్వేచ్ఛగా ఉంటున్నాను అనుకున్నాను, కానీ నేను పాపానికి బానిసగా బ్రతుకుతున్నానని గ్రహించలేకపోయాను. కానీ ఎప్పుడైతే దేవునితో సమాధాన పడడానికి ఒక్క అడుగు ముందుకు వేశామో, దేవునితో సమాధాన పడడం అనేది రక్షణ అనుభవంలోకి మనల్ని నడిపించింది. రక్షణ అనుభవంలోకి నడిపించబడడం క్రొత్తగా జన్మించినటువంటి అనుభవం. ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది అంటే క్రొత్తగా జన్మించిన వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఎవరు క్రొత్తగా జన్మించిన వారు అంటే దేవునితో సమాధాన పడిన వారు, రక్షించబడిన వారు, క్రొత్తగా జన్మించిన వారు. ఇలాంటి వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవునితో సమాధాన పడిన తర్వాత, ఒకసారి రక్షించబడిన తర్వాత, ఇప్పుడు వారి యొక్క యాటిట్యూడ్, జీవన శైలి, నడక, ఆలోచన ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎలాంటి వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది? ఇక్కడ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇంతకాలం చీకటిలో నడిచాం, ఇంతకాలం చీకటితో స్నేహం చేశాం, ఇంతకాలం అంధకార సంబంధమైన అధికారం కింద నలిగిపోయాం.
ఆ కనికరం కలిగిన ప్రభు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఏమండి, నిజంగా వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడవడం అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు చీకటిలో బ్రతికాం, ఒకప్పుడు చీకటితో బ్రతికాం, ఒకప్పుడు చీకటి అధికారం క్రింద బ్రతికాం. కానీ ఎప్పుడైతే చీకటి నుండి క్రీస్తు నన్ను విడిపిస్తానని చెప్పాడో, నేను నమ్మి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రార్థన చేశానో, నేను విడిపించబడ్డాను. ఇప్పుడు చీకటి నుండి విడిపించి అలా వదిలేలా ఏం చేశాడంటే, కుమారుని యొక్క ఆ రాజ్యానికి, సహవాసానికి ఆయన మనలను తీసుకొచ్చాడు. ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది అంటే, ఎవరైతే క్రీస్తుతో సహవాసానికి పిలవబడ్డారో వారి యొక్క బ్రతుకులు ఖచ్చితంగా జీవగ్రంథమందు వారి పేర్లు వ్రాయబడి ఉంటాయి. జీవగ్రంథమందు పేర్లు వ్రాయబడి ఉండడం అంటే చీకటి నుంచి విడిపించబడిన వారి యొక్క పేరు. అందుకే మీరు చీకటి నుంచి విడిపించబడి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. మీ జీవితం మునుపటిలా ఉండదు, మీ ఆలోచనలు మునుపటిలా ఉండవు, మీ యొక్క జీవన శైలి మునుపటిలా ప్రవర్తించదు. కారణం ఏంటంటే, ఇప్పుడు మీ సహవాసం మారిపోయింది, మీ స్నేహం మారిపోయింది. తన కుమారుని యొక్క సహవాసానికి మీరు పిలువబడ్డారు. అంటే దేవుని కుమారుడైన క్రీస్తుతో స్నేహం చేయడానికి మనం ప్రత్యేకించబడ్డాం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనం ఆ యొక్క చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలువబడ్డామంటే, పిలువబడిన తర్వాత మన బ్రతుకులు ఎట్లా ఉంటాయంటే, పిలిచిన వాని యొక్క గుణలక్షణాల్ని ప్రకటించేవారిగా ఉండడానికి చీకటిలో నుంచి వెలుగులోకి పిలిచాడు. ఇక నుంచి స్నేహితులతో కలిస్తే ఏం చేస్తాను తెలుసా, నేను నా లైఫ్ ఒకప్పుడు ఇప్పుడు అన్న వివరణ చెప్తూ నా ప్రతి మాటను కూడా వాక్యంతోనూ దేవునితోనూ ముడిపెట్టి నేను మాట్లాడతాను. ఇది నేను చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నేను చీకటిలో నుంచి నన్ను పిలిచిన ఆ క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను. ఇలాంటి వారి యొక్క పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఎలాంటి వారి యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది అంటే, ఒకటి క్రొత్తగా జన్మించిన ఎక్స్పీరియన్స్ కావాలి, రెండవది వెలుగులో నడిచేవారిగా ఉండాలి. మళ్ళీ చదవండి ఆ మాటను ఒకసారి. 1 యోహాను పత్రిక 1:7 మళ్ళీ చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసము కలవారమయ్యుందుము. ఏ సహవాసానికైతే దేవుడు మనలను పిలిచాడో, ఏ కుమారునితో స్నేహం చేయడానికి ఆయన మనల్ని పిలిచాడో, అక్కడ పిలువబడిన తర్వాత ఆయన పరిశుద్ధునిగా, మనం పాపులుగా కనబడం. అక్కడ ఎప్పుడైతే క్రీస్తు మనల్ని వెలుగులోకి తెచ్చాడో, వెలుగులోకి తేబడిన తర్వాత ఆ పరిశుద్ధుడైన క్రీస్తుతో ఇక నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసా? అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటారు. నీతో గడపడానికి ప్రభు ఇష్టపడతాడు. నీ మనసులో ఆయన నిలవడానికి ఇష్టపడతాడు. నీ దేవునిగా లోకానికి చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. అన్యోన్యమైన సహవాసం, ఇది అల్పమైన మట్టి పురుగు వంటి మనకి పరిశుద్ధుడైనటువంటి దేవునికి మధ్య ఇంతటి బంధం అన్నది
చెప్పాలంటే అది మన స్థాయికి మించింది, మన తాహత్తుకు మించింది. అది ఆయన కృపను జ్ఞాపకం చేస్తుంది. ప్రియ స్నేహితులరా, అందుకే ఇక నుంచి చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయంటే, క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. చదవండి మళ్ళీ ఆ మాటని, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఎవరి పాపములు క్రీస్తు రక్తంతో కడగబడ్డాయో వారు క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటారు. ఎవరైతే పాపపు చీకటి నుండి, అధికారం నుంచి విడిపించబడ్డారో వారు క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటారు. ఎప్పుడైనా కొద్దిమంది ప్రాణమిత్రులు ఉంటారండి మనకి. ఎప్పుడో కలవక కలుస్తాం వారిని. కలిసినప్పుడు ఆ కలిసిన తర్వాత మాట్లాడుతూ ఉంటాం. సడన్గా టైం చూసి, ఏంటి 3 గంటలు అయిపోయిందా, ఏంటి 5 గంటలైందా, అసలు నీతో కూర్చుంటే నాకు సమయమే తెలియలేదే. జీవితంలో నువ్వు దేవునితో అన్యోన్యమైన సహవాసం చేయడం ప్రారంభించిన తర్వాత నీ కష్టం అనిపించదు, నీ బాధ నీకు బాధ అనిపించదు, లోకాశ నిన్ను ఆకర్షించదు, లోకంలో ఉన్నటువంటి పాపం నిన్ను లొంగదీసుకోదు. కారణం ఏంటంటే ఇప్పుడు నీ స్నేహము, నీ సహవాసము క్రీస్తుతో అన్యోన్యంగా ఉంది గనుక నీ దృష్టి, నీ ధ్యాస, నీ ఆశ, నీ ప్రాణం, నీ మనస్సు దేవుని మీద గురిగా నువ్వు ఉంచుతున్నావు. ప్రపంచంతో సంబంధం లేదిక, ప్రపంచ పోకడ పట్టదు నీకిక. అందుకే ఎవరి పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది అంటే ఎవరైతే క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసం చేస్తారో. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇప్పుడు క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసం చేసే వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, పౌలు భక్తుడు ఇలా అంటాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. మన యొక్క మనసు ఎట్లా మారిపోతుందో తెలుసా అండి? ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది అంటే క్రొత్తగా జన్మించిన వారి యొక్క పేరు జీవగ్రంథంలో ఉంటుంది. క్రొత్తగా జన్మించినటువంటి వారు అంటే అర్థం ఏంటి? చీకటి నుంచి విడిపించబడి దేవునితో కలిసి వెలుగులో నడుస్తూ ఇప్పుడు క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసం చేస్తూ ఉండడం. క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అనంటే, ఇప్పుడు మన యొక్క అవయవములను, మన శరీరాన్ని, నా కన్ను ఒకప్పుడు పాపాన్ని చూడడానికి ప్రాకులాడింది, ఒకప్పుడు నా మనస్సు పాపాన్ని ఆలోచించడానికి పరితపించింది, నా చేతులు నా మనసుకు నచ్చింది చేయడానికి, నా యొక్క క్రియలకు అవి చాలా దేవునికి విరుద్ధంగా చేసేలా నన్ను రేపాయి, నా కాళ్ళు నా నడత పాడవడానికి కారణమయ్యాయి. కానీ ఇప్పుడు నా అవయవములు దుర్నీతి సాధనములుగా ఉండకుండా నీతి కలిగిన సాధనములుగా మీకు మీరే ఒక పని చేస్తారు. ఏంటి అంటే, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, క్రొత్తగా జన్మించాను,
క్రీస్తు నన్ను చీకటి నుంచి విడిపించాడు, నేను వెలుగులో నడుస్తున్నాను. వెలుగులో నడుస్తున్న నేను ఆయనతో అన్యోన్యమైన సంబంధం కలిగి ఉన్నాను. ఆ కారణం చేత నన్ను నేను పరిశుద్ధునిగా ఎంచుకొని నన్ను నేను దేవునికి అప్పగించుకుంటున్నాను. అంటే అర్థం ఏంటంటే, దేవా, ఇక మీదట నా ఆపాదమస్తకం నీకు అంకితం. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, నేను సజీవంగా నన్ను నేను బలిపీఠం మీద నీకు అప్పగించుకుంటున్నాను. ఇకను ఐ యామ్ బిలాంగ్స్ టు యూ. నేను నీకు చెందిన వాడను, నీకు చెందిన దానను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, కొత్తగా జన్మించిన జీవితాలు ఏం చేస్తాయంటే, లోకంలో సమస్యలు ఉంటాయండి. లేని వాళ్ళు ఎవరు? భక్తుల జీవితాలు చూడండి, దేవుని కోసం ప్రాణాలు పెట్టిన వారి జీవితాలు చూడండి, పాప నుంచి విడిపించబడి పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళ జీవితాలు చూడండి, మిషనరీస్ యొక్క జీవితాలు చూడండి, భక్తి కలిగిన వారి బ్రతుకులను జాగ్రత్తగా చూడండి. కష్ట సుఖాలు అనేవి బ్రతుకుల కామన్. సుఖమైన తాత్కాలికమే, కష్టమైన తాత్కాలికమే. శాశ్వతం ఉండేది ఏంటి అంటే దేవునితో ఉండే అన్యోన్యమైన సహవాసము. ఈ దేవునితో ఉండే ఆ అన్యోన్యమైన సహవాసం కోసం తాపత్రయపడే మనసు ఏం చేస్తుందంటే, దేవా, కొంచెం చంచలత్వం కలుగున్న వ్యక్తిని ప్రభువా, అందుకే నేనేం చేస్తున్నానంటే ఉన్న పళంగా నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు ఖైదీనైన నేను అనే మాట అంటాడు. క్రీస్తు ఖైదీ అంటే అర్థం ఏంటంటే, ఇక నా మీద నాకు అధికారము లేదు, నేను పూర్తిగా క్రీస్తు యొక్క అదుపులో ఉండడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. గమనించాలి, నిర్బంధంగా దేవుడు నన్ను స్వాధీనపరచుకోలా, నన్ను నేను దేవుని చేతికి అప్పగించుకుంటున్నాను. చూసారా, ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది అంటే క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగిన వారు. క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటంటే, ఆ యొక్క చీకటి నుండి విడిపించబడి వెలుగులో నడుచుచూ ఉన్నవారు. వెలుగులో నడిచేవారు ఎవరు అంటే దేవునితో అన్యోన్యమైన సంబంధం కలిగిన వారు. దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారు ఎలా ఉంటారు అంటే, వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? ఖచ్చితంగా సజీవంగా దేవునికి మనలను మనం ఇష్టపూర్తిగా అర్పించుకొనుట, అప్పగించుకొనుట. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఎన్నోసార్లు చదివాము ఒక మాటని, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తీసి చూడకపోయినా కానీ జ్ఞాపకం ఉంచుకోండి. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో, మీకా గ్రంథము 7వ అధ్యాయంలో అక్కడ 18-19 వచనాల్లో అక్కడ దాని యొక్క సమరి మొత్తాన్ని చూస్తే ఒక్క మరి పాయింట్ మీ దృష్టికి తెస్తాను. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో క్రొత్తగా జన్మించిన అనుభవంలో బ్రతకడానికి నిశ్చయించుకొని దేవునితో సమాధాన పడుతున్నారో, సమాధాన పడిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, వారి పాపములను అన్నిటినీ కూడా దేవుడు సముద్రపు అగాధంలో పడవేస్తున్నాడు. ఎవరి పాపములు క్షమించబడ్డాయో వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఇది మొదటి విషయం. ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయంటే మొదటి విషయం ఏంటి? క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగి ఉండడం. ఇప్పుడు మరి ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి అంటే రెండో విషయాన్ని మనం నేర్చుకుందాం. ఏంటి రెండో విషయం అంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి.
ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకటి క్రొత్తగా జన్మించాలి, రెండవది నవీన స్వభావమును కలిగి ఉండాలి, దాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవడం అంటే అర్థం ఏంటండి? ఒకప్పుడు అది మనకు లేదు, ఒకప్పుడు మనకు అది లేదు, ఒకప్పుడు అది మనది కాదు. కానీ ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చామో, ఎప్పుడైతే క్రొత్త జన్మానుభవాన్ని అంటే మారు మనసు అనుభవాన్ని మనం పొందామో, ఆ పొందిన తర్వాత మన బ్రతుకులో ఇప్పుడు క్రొత్త మనసును ధరించుకుంటున్నాం. మనకే కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుందండి. బా, నిజం, నేనేనా దాన్ని వదిలిపెట్టేశాను? నేనేనా వదిలిపెట్టాను? నేనేనా దాన్ని జీవితంలోకి రాకుండా బయటకు గెంటేశాను? నేనేనా అది లేకుండా బ్రతుకుతున్నాను అని కొన్ని విషయాలను చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇంతకీ నవీన స్వభావాన్ని కలిగి ఉండడం అంటే ఏంటి? నవీన స్వభావాన్ని కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, నెంబర్ 1, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ నవీన స్వభావాన్ని ధరించుకోవడం అంటే ఇక్కడ 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి, పాతవి గతించాలి, మిగతావి అన్ని కూడా క్రొత్తవి కావాలి. అంటే నా బ్రతుకులో క్రొత్తది ఏది ఉంటుంది? మారు మనసు పొందిన తర్వాత వాక్యానుసారమైన జీవితం క్రొత్తది, వాక్య ప్రకారం బ్రతికే బ్రతుకు క్రొత్తది, వాక్యపు అదుపులో ఉండి చేసే ఆలోచన క్రొత్తది. నేను పాపంతో తెగదెంపులు చేసుకున్న తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నేను సంఘంలో చేర్చబడడం, ఆ గుంపు కొత్తది. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, పాతవి గతించాలి, పాతది గతించాలి. ఇప్పటి వరకు నిన్ను పతనం చేసిందదే, ఇప్పటి వరకు నిన్ను పాడు చేసిందదే, ఇప్పటి వరకు మన జీవితాన్ని దేవునికి దూరం చేసిందదే. వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా నవీన స్వభావాన్ని కలిగి ఉండాలంటే సమస్తం కూడా క్రొత్తవి కావాలి. ఎందుకు క్రొత్తవి కావాలి? పాత దాంతో పెద్ద ప్రాబ్లం ఏంటండి? పాత దాంతో ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పాత స్థితి ఎట్లా ఉండేదంటే, నెంబర్ 1, పాత స్థితి ఎట్లా ఉందంటే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలిగిన వాడెవడు? మన పాత స్థితి గురించి మాట్లాడుతున్నాను. మోసకరమైన హృదయాన్ని కలిగి ఉన్నాం, వ్యాధిగ్రస్తమైన హృదయాన్ని కలిగి ఉన్నాం. ఇట్లా చేయకూడదులేబ్బా అని అనుకున్నా సరే, ఎందుకో మనసు కుదుట పట్టల్లా అది చేసేదాకా నేను స్థిమితంగా ఉండలేకపోతా ఉన్నాను. తప్పని తెలుసు, తడబడుతున్నానని తెలుసు, పడిపోతానని తెలుసు, దేవుని కోపం వస్తుందని తెలుసు, నా ఇంటికి నష్టం జరుగుతుందని తెలుసు. కొన్ని విషయాల్లో మనసును మరి అదుపు చేసుకోలేని పరిస్థితుల్లో మన జీవితం ఎట్లా ఉంటుందంటే, వేదంతో చెప్తున్న నీ మాటని, రోగగ్రస్తమైన హృదయాన్ని కలిగి ఉన్నాం. ఇది పాత స్థితి, అది మనలను పతనం చేసింది. ఈ పాత స్థితిలో ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటే, ఈ పాత హృదయం, ఆ రోత హృదయం, దాని యొక్క మరి ఆలోచన సరళి ఎట్లా ఉండేది? రోగగ్రస్తమైన హృదయం యొక్క ఆలోచన సరళి ఎట్లా ఉండేది? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే,
చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. నరుని యొక్క హృదయం అంటే రోగగ్రస్తమైన మనసుకుండే స్వభావం ఎట్లా ఉంటుంది? ఎవరికైనా చలి జ్వరం వచ్చిందనుకోండి, ఎలా గుర్తుపడతారు? వణుకుతూ ఉంటారు. ఒళ్ళు వేడిగా ఉంటుంది, వణుకుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. రోగగ్రస్తమైన హృదయానికి కూడా ఒక సిమ్టమ్స్ ఉంది. ఏంటి అంటే ఆ హృదయము చెడ్డది. ఎందుకు చెడ్డది అన్నామంటే, చెడ్డదే నచ్చుతుంది, చెడ్డదాన్నే కోరుకుంటుంది, చెడ్డదాంతో స్నేహం చేస్తుంది, చెడ్డదానిలోనే సౌకర్యంగా ఉండిపోతుంది. అందుకే ఇది అలా ఉంది అన్న విషయం ఎలా తెలుస్తుంది అంటే, దాని యొక్క తలంపు, దాని ఊహ, దాని ఉద్దేశం, దాని ఆలోచన, దాని కోరిక, ఇవన్నీ కూడాను చివరిలో ఏం చెప్పాడంటే ఎల్లప్పుడూ, అండర్లైన్ చేయండి ఆ మాటని. ఇంకో మాట ఏమంటాడంటే కేవలము. అంటే ఇప్పుడు చెప్పిన విషయాలు తప్ప ఇంకేం లేవునైనా, నువ్వేం వెతకక్కర్లా. మరి రోగగ్రస్తమైన హృదయంలో ఎల్లప్పుడూ కేవలము చెడ్డ తత్వము మాత్రమే ఉంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది అంటే దానికి రెండు విషయాలు చెప్పుకుందాం అనుకున్నాం. ఒకటి, క్రొత్తగా జన్మించిన అనుభవం అంటే ఏంటో కొంత నేర్చుకున్నాం. రెండవది, క్రొత్తగా జన్మించిన వాడు అంటే రక్షించబడిన వారు లేదా మారు మనసు పొందినవారు, వారి యొక్క జీవితాల్లో రెండవ మెట్టు ఏంటి అనంటే, బిడ్డలు గమనించాలి మాటని, రెండవ మెట్టు ఏంటి అంటే నవీన స్వభావాన్ని ధరించడం. నవీన స్వభావాన్ని ధరించడం అంటే అర్థం ఏంటి? పాతవి చచ్చిపోవాలయ్యా, క్రొత్తగా బ్రతకాలి. అందుకే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఏమండి పాత ఏంటి మరీ అంత పనికిరానియా ఏంటి అట్లా అంటారు అంటే, ఆ హృదయము రోగగ్రస్తమైంది. ఇక్కడ ఆదికాండంలో చూసాం, ఆ రోగగ్రస్తమైన హృదయం యొక్క స్వభావము ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఇప్పుడు పాతవి నిజంగా మన జీవితంలో మనల్ని ఎట్లా చేసాయి తెలుసా? నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మనిషి పాపాన్ని ఎంత సర్వసాధారణంగా చేస్తాడో తెలుసా అండి? మనిషి ఎంత సర్వసాధారణంగా చేస్తాడో అన్న విషయం తెలిస్తే కొంచెం మనం షాక్ అవుతాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము, ఇక్కడ 16వ వచనానికి వెళ్ళడానికి ముందు ఆ పైనున్న 14, 15 వచనాలు కూడా చదివి ఆ తర్వాత 16వ వచనానికి రండి. శుద్ధుడు అవ్వడానికి నరుడు ఏపాటివాడు? నిర్దోషుడు అగుటకు స్త్రీకి పుట్టినవాడు వాడంతట వాడు పరిశుద్ధుడు కావాలి, నిర్దోషి కావాలి అంటే వాడు ఏపాటివాడు? ఆలోచించండి. అసలు ఆయన దోతల యందే ఆయన నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రం కాదు. ఇట్లుండగా, ఇప్పుడు అందరూ మనసు పెట్టి చూడండి ఈ మాటని, ఇట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు కదా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. గతంలో మన స్థితి ఏంటో తెలుసా అండి? గతంలో మన పరిస్థితి ఏంటో తెలుసా? మన బ్రతుకు మంచినీళ్ల ప్రాయంగా పాపం చేసేసామండి. ఎందుకు పాతవి గతించాలి అంటే మంచినీళ్లు త్రాగినంత సులువుగా. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి, చదవాలి. కానీ ఒక మనిషి యొక్క జీవితంలో ఉన్న ప్రతి అణువును కూడా ఇక్కడ వెల్లడి చేశాడు.
అందుకే ఎందుకు పాత తత్వం చావాలి అంటే, అయ్యా హృదయం రోగగ్రస్తంగా ఉంది. ఈ రోగగ్రస్తమైన హృదయం ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగానే ఉంది. ఈ చెడ్డదైన హృదయం మంచి నీళ్లు త్రాగినంత సులభంగా పాపాన్ని చేసేస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఎందుకు పాత తత్వం చావాలి అంటే ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి మనిషికి. ఏంటి అంటే, ఇక్కడ హెబ్రీ పత్రిక 4వ విషయాన్ని చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి బాబు, చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీరు చేతులు శుభ్రంగా కడుక్కోకుండా భోంచేసినా పర్వాలేదు, మహా అయితే 2 వాంతులు అవుతాయి, తర్వాత టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. మీరు సరిగ్గా శుభ్రం చేయని ఫలాలు తిన్నారు, పళ్ళు తిన్నారంటే కొంచెం ఏదైనా వికారం వస్తుంది, తర్వాత ఏదో ఒకటి మెడిసిన్ వేసుకుంటే పర్వాలేదు. కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కడైనా ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా ఒకవేళ నా మనస్సు దేవునిని విడిచిపెడుతుందా, నా పాత తత్వాన్ని దేవుడు చంపమని ఎందుకు చెప్పాడంటే, నేను మాటిమాటికి దేవుణ్ణి వదిలిపెట్టేసే వ్యక్తిగా బ్రతికాను కనుకనే మన యొక్క గతం చావాలి, క్రీస్తులో బ్రతకాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఎంత అమూల్యమైనటువంటి మాట ఇక్కడ చెప్తున్నాడంటే, అయ్యా ఒకటి ఎవని పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది, ఒకటి క్రొత్తగా జన్మించిన ఆ అనుభవం కలిగిన వాడు, అంటే రక్షించబడిన వాడు, అంటే మారు మనసు అనుభవాన్ని పొందినవాడు, ఫైన్. రెండవది నవీన స్వభావాన్ని కలిగిన వాడు. నవీన స్వభావం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? పాతవి చచ్చిపోవాలి, క్రొత్తవి బ్రతకాలి, క్రొత్తగా బ్రతకాలి, క్రొత్త ధనంలో బ్రతకాలి. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినటువంటి సత్యం ఏంటి అనంటే, ఇప్పుడు క్రొత్తగా బ్రతకడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పాత స్థితి గురించి మనం చెప్పుకున్నాం. క్రొత్తగా బ్రతకడం అంటే అర్థం ఏంటి? నవీన స్వభావాన్ని కలిగి ఉండి క్రొత్తగా బ్రతకడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనిషి యొక్క క్షేమాన్ని కోరొక మాట అంటాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఒకప్పుడు ఎలాంటి హృదయం కలిగి ఉన్నామండి మనం? రోగగ్రస్తమైన హృదయాన్ని కలిగి ఉన్నాం. ఎల్లప్పుడూ కేవలం చెడ్డదైన హృదయాన్ని కలిగి ఉన్నాం. మంచినీళ్ల ప్రాయంగా దుష్క్రియలు చేసినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాం. మాటిమాటికి దేవుణ్ణి విడిచిపెట్టే మనసును కలిగి ఉన్నాం. ఎవరు కొత్త స్నేహితులు రాకూడదు, దేవుని వదిలేస్తాం. ఏదైనా సమస్య రాకూడదు, దేవుణ్ణి వదిలేస్తాం. ఏదైనా కొత్తగా ఆకర్షణీయంగా కనబడకూడదు, దేవుణ్ణి వదిలేస్తాం. అలా బ్రతికాం మనం గతంలో. కానీ ఇప్పుడు నవీన స్వభావం కలిగి ఉన్న జీవితంలో ఎలాంటి హృదయాన్ని కలిగి ఉంటే క్రొత్తదనంలో బ్రతుకుతున్నట్లు అంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరబోతున్నాయి. అందుకే నీ హృదయమును భద్రముగా కాపాడుకో. అంటే ఒకప్పుడు రోగగ్రస్తమైన హృదయం వదిలే, ఆ పాత జీవితాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర విసర్జించేసాయి. ఇప్పుడు భద్రపరచబడిన హృదయం. భద్రపరచబడిన హృదయం అంటే అర్థం ఏంటో తెలుసా? భద్రపరచబడిన హృదయం ఎలా ఉంటుందో తెలుసా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము
9వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము కలిగిన దేవునిని సేవించడానికి నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఇది ఎలాంటి మనస్సు అంటే, రోగగ్రస్తమైన మనస్సు నుంచి భద్రము చేయబడిన మనస్సుకు మారుతున్నాం. మారు మనస్సు అనుభవం అంటే అది. రోగగ్రస్తమైన మనస్సు నుండి భద్రము చేయబడిన మనస్సు. భద్రము చేయబడిన మనస్సు అంటే అది శుద్ధీకరించబడిన మనస్సు, మనస్సాక్షి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అయ్యా ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి అంటే 2 ప్రధానమైన మాటలు చూసాం. నెంబర్ 1, క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగిన వారు. నెంబర్ 2, నవీన స్వభావము కలిగిన వారు. ఇది మనం ఎక్కడ చూసామంటే, మనం ఒకవేళ నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే మనం ఏం చేయాలి అన్నదానికి 2 విషయాలు. ఒకటి, క్రొత్తగా జన్మించాలి. రెండవది, నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి. నిన్న మీకు ఒక మాట ఇచ్చాను నేను. రేపు మనం ఒక విషయాన్ని ధ్యానించబోతున్నాం. ఒకటి, నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దాకా మనం చూసాం. రెండవది, మన కమిట్మెంట్ ఏంటో తెలుసా అండి? ఒకవేళ నీ పేరు జీవగ్రంథములో ఉంటే నీకు కలిగే ప్రతిఫలం, నీ జీవన శైలి, నీ జీవితం ఎలా ఉంటుంది? ఇది రెండవ అతి ప్రాముఖ్యమైన, అంటే మన మెయిన్ పాయింట్స్లో 4వ అంశం ఏంటంటే, జీవగ్రంథంలో నీ పేరు ఉంటే నీకు కలిగే ప్రతిఫలం ఏంటి? జీవగ్రంథంలో పేరు లేకపోతే ఏమైంది లేవయ్యా అంటే, దేవుడు ఏమన్నాడంటే, చస్తావు, నరకంలో పడతావు అని అన్నాడు. ఇప్పుడు జీవగ్రంథంలో పేరుంటే మన బ్రతుకులో మనకేమవుతుంది? నెంబర్ 1, రోమపత్రిక అంటే జీవగ్రంథంలో పేరుండడం అంటే ఏంటి? ఈ 2 విషయాలు మర్చిపోకూడదు. ఒకటి, క్రొత్తగా జన్మించిన అనుభవము. రెండవది, నవీన స్వభావాన్ని కలిగి ఉండడం. అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు జీవగ్రంథంలో పేరు ఉంటే మన జీవితంలో మనకేం కలుగుతుంది అంటే, రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. జీవగ్రంథంలో మన పేరు ఉంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, ఉగ్రత నుంచి తప్పించబడతాం. అంతేనా? ఉగ్రత నుంచి తప్పించబడమేనా? ఇంకొక విషయాన్ని కూడా, రెండో విషయాన్ని చూస్తే, జీవగ్రంథంలో మన పేరుంటే ఇక్కడ ఇంకొక ప్రతిఫలం ఏంటో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నటికీ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఏమంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, జీవ గ్రంథంలో మన పేరు ఉంటే ఉగ్రత నుంచి తప్పించబడతాం. అంటే నిత్య నరకాగ్ని నుండి, అగ్ని గుండము నుండి, రెండవ మరణము నుండి తప్పించబడతాం. రెండవది, మరణము నుంచి తప్పించబడతాం. మూడవది ఏంటో తెలుసా అండి? ఒక ఆశీర్వాదకరమైన విషయం ఏంటో తెలుసా? జీవ గ్రంథంలో మన పేరుంటే ఇక్కడ ఇంకో ప్రతిఫలం ఏంటో తెలుసా? ఇందాకటి దాకా పాత స్థితి ఎలాంటి హృదయం అని చెప్పుకున్నాం మనం? రోగగ్రస్తమైన హృదయం అని చెప్పుకున్నాంగా. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాక ఈ హృదయం భద్రపరచబడిన హృదయం,
శుద్ధి చేయబడినటువంటి హృదయం అని మనస్సాక్షి అని చెప్పుకున్నాం కదా. ఈ హృదయానికి ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఏంటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దీని యొక్క మీనింగ్ అర్థమవుతుందా మీకు? దేవునిని చూచెదరు అంటే అర్థం ఏంటంటే, మనం నిన్న చెప్పుకున్నాం, అగ్నిగుండంలో ఎవరిని చూడలేమట? దేవుణ్ణి చూడలేము. ఎందుకు అంటే ఆయన అక్కడ ఉండడు. ఇప్పుడు దేవుణ్ణి చూడాలంటే ఎక్కడ చూడగలం? ఆయన్ని పరలోకంలో మాత్రమే చూడగలం. ఎవరి హృదయం అయితే శుద్ధిగా కాపాడబడుతుందో, శుద్ధిగా సంరక్షించబడుతుందో వారు దేవుని చూస్తారు. ఉగ్రత నుంచి తప్పించబడడం, మరణము నుండి తప్పించబడడం, దేవునిని చూడగలిగే ధన్యతను కలిగి ఉండడం, వీటన్నిటికీ రీజన్ ఏంటో తెలుసా అండి? జీవ గ్రంథమందు పేరు వ్రాయబడి ఉండడం. ఇప్పుడు ఇంకొక మాట మీ గమనానికి తీసుకొస్తాను. నిజంగా జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉంటే మనకు కలిగే మరొక ప్రయోజనం ఏంటి అంటే, 4వ విషయం చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకుంటాను. నమ్మిన వారం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడడం మాత్రమే కాదు, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచివేయబడదు. జీవ గ్రంథంలో మన పేరు ఉండడాన్ని బట్టి మనకు కలిగే ప్రతిఫలం ఏంటి అంటే, 5వ మాట కూడా మీ గమనానికి తెస్తా ఉన్నాను. ఎందుకు జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి అనంటే, అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదివినట్లయితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోతున్న శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నమ్మిన వారు మాత్రమే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి? నిజంగా జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉంటే ఉగ్రత నుంచి తప్పించబడతాం, మరణము నుండి తప్పించబడతాం, దేవునిని ముఖాముఖిగా చూడగలుగుతాం. జీవ గ్రంథమందు మన పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టబడదు. లోకమంతటి మీదకి రాబోయే ఆ శ్రమలో దేవుని చేత కాపాడబడతాం. దేవుని ఉగ్రత దినాన మనం సంరక్షించబడతాం. దానికోసమే తప్పిస్తున్నాం, దానికోసమే ఎదురు చూస్తున్నాం, దానికోసమే ఆరాట పడుతున్నాం, దానికోసమే క్రీస్తును కలిగి ఉన్నాం, దానికోసమే క్రీస్తు కోసం అన్నిటినీ చంపుకోవడానికి ఇష్టపడుతున్నాం. క్రీస్తు కోసం, క్రీస్తులో, క్రీస్తుతో బ్రతకడానికి తాపత్రయపడుతున్నాం. కారణం ఏంటి అంటే, మన పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండాలని. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా, జీవ గ్రంథంలో ఎలాంటి వారి పేరు ఉండదో ఇక మీకెవరు చెప్పక్కర్లా, అర్థమైపోయింది ఒక లిస్ట్. జీవ గ్రంథంలో ఎలాంటి వారి పేరు ఉండదు అని మనం మొన్నటి దినాన ధ్యానం చేశాం. జీవ గ్రంథంలో పేరు లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడతామన్న విషయాన్ని నిన్న ధ్యానం చేశాం. ఈ రోజున జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, కొత్తగా జన్మించిన వారిగా ఉంటాం. రెండవది, నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి.
ఇప్పుడు 4వ పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ నీ పేరు జీవ గ్రంథంలో ఉంటే 5 ఆశీర్వాదకరమైనటువంటి ప్రతిఫలాలు. నెంబర్ 1, ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. 2వది, మరణము నుంచి తప్పించబడుతున్నాం. 3వది, ముఖాముఖిగా దేవుని చూస్తున్నాం. 4వది, జీవ గ్రంథంలో నుండి మన పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టబడదు. 5వది, లోకం మీదకి రాబోయే ఉగ్రత నుంచి మనం రక్షించబడబోతున్నాం. ప్రియ స్నేహితులారా, జీవ గ్రంథంలో ఎందుకు పేరు కావాలని భక్తులు తప్పించారో తెలుసా అండి? ఇద్దరు మాట్లాడారండి. ఇద్దరు తెగించి ఏం మాట్లాడారంటే, ఒకడు మోషే అన్నాడు, దేవా నువ్వు వాళ్ళని క్షమించకపోతే, ఇశ్రాయేలుని క్షమించకపోతే, అవసరమైతే నువ్వు రాసిన నీ జీవ గ్రంథంలో నుండి నా పేరును. ఎంత కాన్ఫిడెన్స్ చూసారు అది మోషేకి. నేను నీకు నమ్మకంగా బ్రతుకుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే, ఈ అధికారం నుంచి నన్ను ప్రక్కకి తీయని అడగలా. ఏమడిగాడు అంటే, ఆల్రెడీ నీ దగ్గర జీవగ్రంథం ఉంది, దానిలో నా పేరు వ్రాయబడి ఉంది అని నిశ్చయత కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. అవసరమైతే నువ్వు రాసిన ఆ జీవగ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయి. 2వది, పౌలు మాట్లాడతాడు, నా యొక్క దేహ సంబంధమైన సహోదరుల కోసం నేను క్రీస్తుకు వేరై శాపము కూడా పొందాలనుకుంటున్నాను. శాపం పొందడం అంటే జీవ గ్రంథంలో పేరు లేని స్థితి అని మనం నేర్చుకున్నాం. ఈరోజు రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఆయన కోసం నమ్మకంగా బ్రతకడానికి ఎందుకు ఎదురు చూస్తున్నామో తెలుసా అండి? నేను చేతులు జోడించి మీకు ఒక మాట చెప్తున్నాను. యేసు ప్రభు నాకేం చేశాడు అనకండి, ఆయన అన్నీ చేశాడు. యేసు క్రీస్తు నీకు ఏది చెయ్యలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావంటే, నీ భౌతికమైన కష్టానికి నష్టానికి నువ్వు భక్తికి ముడిపెట్టేస్తున్నావు. చేయొద్దు ఆ తప్పుని. ఎందుకు క్రీస్తును కలుగున్నామంటే ఈ 5 విషయాలు: ఉగ్రత నుంచి తప్పించబడాలి, మరణము నుంచి తప్పించబడాలి, ముఖాముఖిగా క్రీస్తును చూడాలి. అంత మాత్రమే కాదు, జీవ గ్రంథంలో నుంచి మన పేరు ఎప్పటికీ చెక్కు చెదరకూడదు. అంత మాత్రమే కాకుండా దేవుని లోకంలో రాబోయే ఉగ్రత నుంచి నేను తప్పించబడాలి. ఒక క్రైస్తవునికి క్రీస్తు ఇచ్చే అత్యున్నతమైన బహుమానం, దీన్ని మించింది ప్రపంచంలో ఇంకేది లేదు. ఈ రాత్రి నేనెంతవరకు దేవునికి నమ్మకంగా ఉంటున్నాను? అసలు దేవుని దగ్గర నేనేం అడుగుతున్నాను? వనరులా, ఆశీర్వాదమా, ఆరోగ్యమా, లేకపోతే నాకు విజయమా, లేకపోతే నా మాట చెల్లుబాటు అవ్వాలనే కోరిక ఏంటి నేను అడుగుతుంది? దేవుడేమో శ్రేష్టమైన వాటిని ఇస్తానని చెప్తున్నాడు, నేను అల్పమైన వాటిని అడుగుతున్నాను. అల్పమైన వాటిని కోరే మనసు ఏంటో తెలుసా? ప్రాచీన స్వభావం. శ్రేష్టమైన దాన్ని కోరే మనసు ఏంటో తెలుసా? మార్పు చెంది మారు మనసు పొందిన ఆ మనస్సు. అందుకే ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో జీవ గ్రంథమందు నా పేరు ఉండాలి అనే ఆ కోరిక కలిగిన వారమై కన్నీటితో, దేవా ఈ లోకంలో నువ్వు ఏమి ఇచ్చావో ఏమి ఇవ్వలేదో అనేది నాకు అవసరం లేదు, రక్షించబడిన తర్వాత జీవ గ్రంథంలో నా పేరు లిఖించావు, ఆ ఒక్క ధైర్యం చాలు నాకు. దానికోసం సవాలుకరంగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కొంటాను. నీకోసం పవిత్రంగా పరిశుద్ధంగా నేను బ్రతుకుతాను. క్రొత్త జన్మానుభవాన్ని ఇచ్చావు, ఇప్పుడు నవీన స్వభావాన్ని కలిగి బ్రతకాల్సిన బాధ్యత నా మీదుంది. నీకోసం బ్రతుకుతాను ప్రభువా. అయ్యా నీకోసం నమ్మకంగా జీవిస్తానయ్యా. నేను అడిగిన దానికంటే, ఆశించిన దానికంటే ఎన్నో కోట్ల 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 రెట్లు అధికమైన ప్రతిఫలాన్ని నా కోసం దాచి ఉంచావు అయ్యా. నేను దాన్ని కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను, అది చులకన చేయడానికి నేను సిద్ధంగా లేను. ఈ రోజున జీవ గ్రంథంలో నా పేరును లిఖించి ఉంచినందుకు ఆ ఒక్క భాగ్యం చాలు. రాబోతున్న ఉగ్రత నుంచి నువ్వు నన్ను తప్పించబోతున్నావు, ఆ యొక్క మరి మాట నాకు చాలు, ఆ ప్రమాణం చాలు అని ఒక్కసారి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామా? జీవ గ్రంథంలో పేరు ఉండడం అంటే దాని విలువను ఎరిగి, దాని విలువను గ్రహించి, అయ్యా నువ్వు నాకు గొప్ప మేలు చేసావని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రోగగ్రస్తమైన హృదయం నుంచి భద్రపరచబడిన హృదయంలోనికి మనం మార్పు చెందిన వారిగా మనం బ్రతుకుదాం. శుద్ధి చేయబడినటువంటి మనస్సాక్షిని కలిగి మనం బ్రతుకుదాం.
జీవ గ్రంథమందు నీ పేరు వ్రాయబడినట్లు నీకు ఆ నిశ్చయత కలిగితే నీ జీవితంలో నువ్వు ఎంత గొప్ప మేలు పొందుతావో, ఎంత వెలకట్టలేని మేలు దేవుడు దాచి ఉంచాడో ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇటు తిరగొద్దు.